అందరికీ నమస్కారం అండి. ఈరోజు లోకేష్ బాబు గారు ట్వీట్ చేశారు. ఏదో ఆంధ్రప్రదేశ్ అప్పులు దాదాపు 4 ఎక్కువైనాయంట జగన్ గారి హయాంలో. ఏ విధంగా విభజిత ఆంధ్రప్రదేశ్ అయినప్పుడు ఆ ఆంధ్రప్రదేశ్‌కి ఎన్ని అప్పులున్నాయి? మీరు దిగిపోయే టయానికి ఎన్ని అప్పులున్నాయి? కంపారిజన్ చేసి అదేవిధంగా జగన్ పాలనలో కూడా కంపారిజన్ చేసి పెడితే ఒక విధంగా బాగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా డేటా ప్రెజెంట్ చేయండి. లోకేష్ గారైనా, చంద్రబాబు నాయుడైనా. ఊరికే మీడియా ఉంది కదా అని మన డప్పు మనం కొడతా అంటే మాలాంటి ప్రజలు నమ్ముతూనే ఉంటారు. మీకు ఓట్లు వేస్తూనే ఉంటారు. కనీసము ఏదైనా గాని ఒక విజువలైజేషన్ ఏం జరిగిందనేది. ఇప్పుడు హెరిటేజ్ ఆస్తులు 2010లో ఎంతున్నాయి? ఇప్పుడు ఎంతున్నాయి? జగన్ గారి భారతీయ సిమెంట్‌లో సిమెంట్ ఎంతుంది? ఇప్పుడు ఎంతుంది? సో, నా యొక్క పొలం ఒకప్పుడు 5,00,000 ఉండేది ఇప్పుడు 10,00,000 ప్రతిదీ పెరిగింది సార్. అప్పు కూడా పెరుగుతుంది. అదే విధంగా మీరు భారతదేశాన్ని కూడా క్వెషన్ చేయగలిగితే, "ఏమయ్యా మోడీ గారు ఏంది కాంగ్రెస్ హయాంలో ఇంత అప్పులున్నాయి. నువ్వు వచ్చిన తర్వాత అప్పులేమైనా తగ్గిపోయినాయా? లేకపోతే ఏమైనాయా?" అని చెప్తే అది కూడా కరెక్టే సార్. సో, మీకు నచ్చనోని మీద విషం కక్కి మన మీడియాలో ఉన్నాయి గదా! అనేసి చేయడం తప్పంట. ఓకే. అప్పులయినాయా అంటే అయినాయి. తప్పుల యొక్క ఆస్తి, ప్రతి ఒక్కరి యొక్క అప్పులు, ప్రతి ఒక్కరి యొక్క ఏదైనా గాని ఒక అసెట్ వాల్యూ పెరిగింది. అదే విధంగా భారతదేశం యొక్క అప్పు కూడా పెరిగింది. నాట్ ఓన్లీ భారతదేశం. మీరు అంటుంటారు కదా! సింగపూరో లేకపోతే ఏదో అమెరికా అంటున్నారు గదా! వాళ్ళ అప్పులు కూడా చాలానే ఉన్నాయి సార్. కొంచెం చూసుకోండి సార్. డేటా ప్రెజెంట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ సార్.